ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎసిడిటీ వస్తుంది అంటారు. సో ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరగడానికి రీజన్? స్టమక్‌లో యాసిడ్ అనేది ఉంటుంది నార్మల్‌గా. ఆ యాసిడ్ లెవెల్ ప్రొడక్షన్ గాని దాని అంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతూ ఉంటారు. సో బీపీ టాబ్లెట్స్ ఇలాంటి వాడేవాళ్ళు కంపల్సరీగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ యూజ్ చేయాలా? ఇక్కడ నొప్పి అంటారు, లేదంటే మంట ఎక్కువ వస్తుంది అంటారు. లేదు సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ బ్లీడింగ్. ఎట్లా తెలుసంటే అలాంటి వాళ్ళల్లో మాత్రం దే మే నీడ్ లైఫ్ లాంగ్. పిల్లలకు కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడము అలాంటివి ఇవ్వడం మంచిదంట. పిల్లలకి దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ నార్మల్ ఫుడ్. ద ఓన్లీ రిస్ట్రిక్టెడ్ థింగ్ అంటే హెర్నియా అనేది అసలు ఎందుకు వస్తుంది? హెర్నియా అనేది మనకి అబ్డామినల్ వాల్లో ఏదైనా మేల్స్కి వాళ్ళ నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సాధారణంగా ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఐదర్ చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎక్కువగా చూస్తున్నాం. అంటే దానికి రీజన్స్ వేరే ఉండొచ్చు. రకరకాల ఫుడ్స్ తినడం అవ్వచ్చు, కెమికల్ ఫుడ్ అనుకుంటాము, కొంతమంది బయట జంక్ ఫుడ్ అంటారు. సో రీజన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ మాత్రం కంటిన్యూగా అందరికీ వస్తూనే ఉన్నాయి. సో ఈరోజు కంప్లీట్గా ఆ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరేంద్ర తేజ గోగిరెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్. వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, యాక్చువల్గా ఎసిడిటీ అనే పదాన్ని మనం ఇంత ముందు రోజుల్లో పెద్దగా వినేవాళ్ళం కాదేమో, బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం అందరికీ స్టమక్ అప్సెట్ అయింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎసిడిటీ వస్తుంది అంటారు. సో ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరగడానికి రీజన్? సో ఎసిడిటీ ఏంటంటే నార్మల్గా ఫోర్గట్ అంటే మనం నోటి దగ్గర నుంచి ఆహార నాళం తర్వాత స్టమక్ తర్వాత చిన్న పేగులు ఈ భాగాన్ని మనం ఫోర్గట్ అంటాం. సో నార్మల్గా స్టమక్లో యాసిడ్ అనేది ఉంటుంది నార్మల్గా. ఇవి ఏంటంటే డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ ఆ యాసిడ్ లెవెల్ ప్రొడక్షన్ కానీ దాన్ని ఇరిటేట్ చేసే వల్ల వేరే కారణాల వల్ల ఇరిటేషన్ అవనివ్వండి, దీనివల్ల ఎసిడిటీ అవుతుంది. సో దేర్ విల్ బి న్యూమరస్ రీజన్స్ ఫర్ దట్. ఉండొచ్చు. ఓకే. సో ఒకటి మేజర్ పెరుగుతుంది ఎందుకు అనుకంటే ది మెయిన్లీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒకటి, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి. ఈ రెండు మెయిన్ రీజన్స్ ఫర్ విచ్ ఈస్ కాజింగ్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నైట్ లైఫ్ పెరిగిపోతుంది. ఒకప్పుడు 6 o'clock 9 o'clock కల్లా పడుకునే వాళ్ళు ఇప్పుడు 12 o'clock వరకు అయినా కూడా పడుకోవట్లేదు. సో ఆబ్వియస్లీ అంతసేపు ఖాళీగా మెలుకొని ఉంటే ఒంట్లో ఉన్న కార్టికోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాని తాలూకా కూడా ఇండైరెక్ట్గా యాసిడ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో మెలకు ఉన్నంతసేపు యాసిడ్ రిలీజ్ అవుతూనే ఉంటుందా? మెలుకున్నంతసేపు యాసిడ్ రిలీజ్ ఎక్కువ ఉన్నంతసేపు స్టెరాయిడ్స్ అనేవి ఒంట్లో కార్టికోస్టెరాన్ రిలీజ్ అవుతాయి. దాని తాలూకా స్ట్రెస్ ఎఫెక్ట్ యాసిడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మెలుకొని ఉంటే ఖాళీగా ఉండరు కదా, దాంతోపాటు ఫుడ్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు. అన్హెల్దీ ఫుడ్ ఎట్ అన్హెల్దీ టైమ్స్. రైట్. ఓకే. సో స్ట్రెస్ అన్నారు. స్ట్రెస్ కి మరి యాసిడ్ రిలీజ్ అవ్వడానికి లింక్ ఏంటి? సేమ్ అగైన్. సో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ డ్యూ టు హిజ్ లైఫ్ స్టైల్ ఎక్కువ అవుతూ ఉంటుందో దాని తాలూకా ఎఫెక్ట్ కూడా మన స్టమక్ మీద పడుతుంది. డెఫినెట్లీ స్టమక్లో యాసిడిటీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అట్లాగే గట్లో మైక్రోబయాటా అంటే నార్మల్గా ఉండాల్సిన నార్మల్ మైక్రోబయాటా వాటి కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఆల్ లీడ్స్ టు ఇంక్రీజ్డ్ ఎసిడిటీ. ఓకే. సో లైఫ్ స్టైల్ ఎక్కువ మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో ఎఫెక్ట్ అయ్యే మేజర్ ఫ్యాక్టర్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే అండి. అండ్ ఇంకొకటి, చిన్న పిల్లల్లో కూడా గతంలో సరే చిన్న పిల్లలకి ఏదో నెలల పిల్లల కంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఈ మధ్య స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా స్టమక్ పెయిన్ అంటారు, తీవ్రమైన నొప్పి వస్తుంది అంటారు, వామిటింగ్స్, మోషన్స్, అఫ్ కోర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా చాలా రకరకాలు చూస్తున్నాము. మరి పిల్లల్లో ఎందుకు, ఏం కారణం అయి ఉంటుంది? పిల్లల్లో కూడా ఆల్మోస్ట్ రీజన్ బీయింగ్ ది సేమ్ అండి. జంక్ ఫుడ్ అండ్ ఎట్ అబ్నార్మల్ టైమ్స్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు స్కూల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఫుడ్ వాస్ కెప్ట్ ఎట్ స్కూల్స్ ఇట్ సెల్ఫ్. అండ్ అది కాకుండా వాళ్ళు బయట తినటం కానీ, బయట ఫుడ్ కొనుక్కొని తినటం కానీ, వేరే స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తినటం కానీ, సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఇంక్రీజింగ్ ది యాసిడ్ లెవెల్స్ ఇన్ చిల్డ్రన్ ఆల్సో. ఓకే. సో సేమ్ రీజన్. ఆఫ్ కోర్స్ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి కానీ, బట్ జంక్ ఫుడ్ ఈస్ కాజింగ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఎసిడిటీ. ఓకే. అండ్ కొంతమంది ఉంటారు ఇవి కాకుండా అడల్ట్స్లో మరి టూ మచ్ అరౌండ్ 50+ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళకి స్ట్రెస్ అవన్నీ పక్కన పెడితే సమ్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ కూడా
ఇట్ విల్ లీడ్ టు ఎసిడిటీ. మెజారిటీ ఆఫ్ రైట్. 40+, 50+ ఉన్న వాళ్ళు ఆల్ ఆర్ బికమింగ్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్. సో వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో మెట్ఫార్మిన్ అనో లేదా బ్లడ్ థిన్నర్స్ కోసం ఎకోస్పిరిన్ అనో ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అట్లీస్ట్ 20% ఆఫ్ అబోవ్ 50 పాపులేషన్ ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్. సో కంపల్సరీ ఒక సో గ్యాస్ట్రిక్ సంబంధించిన టాబ్లెట్ ఉంటుంది. దీని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆబ్వియస్లీ గ్యాస్ట్రైటిస్ ఈజ్ ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మెడికేషన్స్. సో అందుకే కలిపిస్తూ ఉంటారు. ఎస్. అంటే ఇప్పుడు ఇంకొకటండి, మీరు సరే 50+ వాళ్ళకి కాకుండా రీసెంట్గా ఇప్పుడు ఏదైనా ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్ ఆర్ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ డాక్టర్స్ ఈ మధ్య ఈ యాంటీబయాటిక్స్తో పాటు అంటే జలుబు చేసినా ఫీవర్ వచ్చినా దాంతోపాటు ఇది కూడా ఇస్తున్నారు గ్యాస్ట్రిక్ కోసం, కంట్రోలింగ్ కోసం. సో అంటే ఎవ్రీ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. ఎవ్రీ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ చూపించదు, బట్ ఎనీ స్ట్రాంగ్ యాంటీబయాటిక్ will యాంటీబయాటిక్. have a effect on gut system. So especially they'll increase the acidity levels, they can irritate the stomach, okay, and they can also change the levels of microbiota in the intestines. సో అందుకోసం అని చెప్పి ప్యాంటాప్ ఎక్స్ట్రాగా, బట్ దిట్ ఈస్ నాట్ కైండ్ ఆఫ్ లైఫ్ లాంగ్ వేసుకోమని రైట్ కాదు. రైట్ అవును. వెన్ ఎవర్ యాంటీబయాటిక్ ఇచ్చేసారు ఆ పర్టికులర్ 3 days ఆర్ 4 days. అండ్ మోర్ ఓవర్ వెన్ ఎవర్ ఏదైనా వైరల్ ఫీవర్ కానీ బ్యాక్టీరియల్ ఫీవర్ కానీ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా సమ్ పీపుల్ మే ఫీల్ గ్యాస్ట్రెటిక్ యాజ్ Okay. ప్రాబ్లమ్ ఆఫ్ దట్, బికాజ్ ఈ టైంలో కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ ప్లస్ చేంజ్ ఇన్ మైక్రోబయోటా. సో దిస్ విల్ లీడ్స్ టు కంట్రోల్ ఎసిడిటీ వన్స్ చేయడానికి ఇస్తూ అగైన్. ఉంటారు. సో ఇప్పుడు మన డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు డైలీ అంటే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతూ ఉంటారు. సో బీపీ టాబ్లెట్స్ ఇలాంటి వాడేవాళ్ళు కంపల్సరీగా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ యూస్ చేయాలి అంటే కంట్రోలింగ్ కోసం డైలీ వేసుకుంటారు మరి చాలా మంది. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఐ మీన్ దే విల్ గెట్ అడాప్టెడ్ టు దట్. ఓకే. అంటే ఎకోస్పిరిన్కి వాటికి మెజారిటీ ఆఫ్ పీపుల్ అడాప్ట్ టు దట్. బట్ ఒక 10-15% పీపుల్ దే డోంట్ గెట్ అడాప్టెడ్ అండ్ దే మే లీడ్ టు సమ్ ఎక్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇక్కడ నొప్పి అంటారు, లేదంటే మంట ఎక్కువ వస్తుంది అంటారు, లేదు సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ బ్లీడింగ్. ఎట్లా తెలుసు అంటే మోషన్ నల్లగా అవుతుంది. సో మోషన్ నల్లగా అవుతుంది అంటే పైన ఎక్కడో కొంచెం బ్లీడింగ్ అవుతుంది అని అర్థం. సో దిస్ కుడ్ బి ఆల్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ బ్లడ్ థిన్నర్స్. ఓకే. సో అలాంటి వాళ్ళల్లో మాత్రం దే మే నీడ్ లైఫ్ లాంగ్ యాసిడ్ యాంటాసిడ్స్. ఓకే. సో అంటే ఇప్పుడైతే 90% వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఏజ్డ్ పీపుల్ అందుకని డాక్టర్ కూడా రికమెండ్ 90% చేస్తారు. బట్ అట్లీస్ట్ 90%కి అవసరం లేదు, బట్ అట్లీస్ట్ 10-20% మే రిక్వైర్ దట్. ఆహా, బట్ అవునా? 90% పీపుల్కి అయితే అవసరం లేదు. అవసరం లేదా? ఏమో అవసరం అండి, లేదు. చాలా దోస్ హూ మంది అయితే. గెట్ అడాప్టెడ్ టు దట్ దే డజంట్ రిక్వైర్ లైఫ్ లాంగ్ పీపీఎస్. ఓకే. ఓకే. సో మరి ఇప్పుడు మనం జనరల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఎసిడిటీ ఎక్కువగా వస్తున్నాయో వీటిని ఐదర్ కిడ్స్‌లో అవ్వచ్చు, పెద్దవాళ్ళలో అవ్వచ్చు. మనం కంట్రోల్ చేసుకోవాలి లేదా ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలండి? ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? ముందే రాకుండా చూసుకోవటం. అవును. ముందే రాకుండా చూసుకునే మేజర్ వన్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇస్ హెల్దీ ఫుడ్ ఎట్ హెల్తీ లైఫ్ స్టైల్. డైలీ ఎట్ రెగ్యులర్ టైమ్స్. టైమ్స్ రైట్. రెగ్యులర్ టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో హెల్దీ ఫుడ్ ఒకటే కదా, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం కదని చెప్పి ఏ టైం పడితే ఆ టైం అనేది కరెక్ట్ ఇట్స్ కాదు. నాట్ ఏ గుడ్. సో రెగ్యులర్గా ఒకే టైంకి తీసుకోవాలి అండ్ ఎర్లీ ఫినిష్ ది డిన్నర్ ఎర్లీ బిఫోర్ అట్లీస్ట్ 8 PM. 8 PM. ఓకే. సో దట్ లేట్ నైట్స్ తినకుండా ఉంటే దెర్ విల్ బి లాంగ్ గ్యాప్ బిట్వీన్ ది ఎర్లీ మార్నింగ్ అండ్ దిస్ థింగ్. ఎసిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. దిస్ ఇస్ ద వన్ మెయిన్ ఫ్యాక్టర్ విచ్ ప్రివెంట్స్ ది మెజారిటీ ఆఫ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్. రైట్. అండ్ ఇంకొక డౌట్ అండి, ఇక్కడ చాలా మంది లేట్ నైట్స్ పడుకుంటుంటారు. అంటే ఇప్పుడు మనం జనరల్‌గా 10-6 అది అనుకోండి, ఒక ప్రాపర్ అనుకుంటాం జనరల్‌గా టైమింగ్. 10-6 అంటే 8 అవర్స్ పడుకుంటాం. కానీ వీళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారు, మేము 2:00 పడుకుంటాము. 8 అవర్స్ స్లీప్ ఉండాలి కాబట్టి 2-10 పడుకుంటాం అని చెప్పేసి పడుకుంటారు. బట్ అది హెల్తీ కాదు అని అంటూ ఉంటారు. నిజమేనా అది హెల్తీ? 8 అవర్స్ సరిపోతుంది అని చెప్పేసి ఏ టైంలో అయినా పడుకోవచ్చా? లేదండి, 8 అవర్స్ సరిపోతుంది కదా అని ఎనీ టైం పడుకుంటా ఉంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ ది అవర్ జనరేషన్, బట్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ డన్ సంథింగ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. సో లేట్ నైట్గా పడుకుంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ ఎ సివియర్ ఇంపాక్ట్ ఆన్ యువర్ health. హెల్త్ We రైట్. see number of software engineers who has a night duties come with various issues. డే టైంలో పనిచేసే వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉంటాయి, ఉంటాయి. బట్ రిలేటివ్లీ వెరీ లెస్. దోస్ హూ వర్క్స్ ఎట్ నైట్ కంటిన్యూస్లీ we see issues more common in them. రైట్.
సో స్క్రీన్ టైమింగ్ ఆ నైట్ టైంలో ఉండడం వల్ల ఐ స్క్రీన్ మీద టైమ్ ఏమేమి పడుతుంది, నైట్ స్ట్రెస్ మీద పడుకోకుండా స్ట్రెస్ మీద ఉండటం కూడా డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ది ఇంటెస్టైన్స్. రైట్. సో అది కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. స్లీప్ అవాయిడ్ ప్యాటర్న్స్, వీలైనంత ఫుడ్ వరకు అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే అండి. సో పిల్లలకు కూడా ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వడము అలాంటివి ఇవ్వడం మంచిదంటారా ఎసిడిటీ రాకుండా? డెఫినెట్లీ పిల్లలకి దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ నార్మల్ ఫుడ్. ద ఓన్లీ రిస్ట్రిక్టెడ్ థింగ్ ఇస్ జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అవాయిడ్ జంక్ చేస్తే ఫుడ్ అవాయిడ్ చేసి మిగతా అన్ని ఫుడ్స్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇవ్వచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ దెమ్. సో ఈజీలీ డైజెషన్ ఫుడ్ అంటారు. మరి ఈజీలీ డైజెషన్ ఫుడ్ ఇవ్వాలా? లేదంటే కొంచెం లేట్‌గా డైజెస్ట్ అయినా పర్వాలేదంటారా? లేట్ ఎట్లా అయినా ఏదైనా పర్లేదు, పర్వాలేదు. ఏదైనా మన పర్లేదు. నార్మల్ నాట్ ఏ జంక్ ఫుడ్, less oily, less spice. These are the foods which should be given to the children. ఓకే అండి. రైట్. సో ఇంకా మనం కమింగ్ టు హెర్నియా. సో చాలా మంది ఎక్కువగా జెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ హెర్నియా అనే ప్రాబ్లమ్. అండ్ అంటే హెర్నియా అనేది అసలు ఎందుకొస్తుంది? మరి దీని మీద చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఎందుకొస్తది? ఒకవేళ వస్తే మరి మనం ఎలా గుర్తించాలి? హెర్నియా అనేది మనకి అబ్డామినల్ వాల్లో ఏదైనా ఒక పార్ట్లో వీక్ అయితే దాని ద్వారా లోపల ఉన్న కంటెంట్స్ బయటికి వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ వీ కాల్ యాజ్ ఏ హెర్నియా. సో మేల్లోనే మీరు అన్నట్టు కూడా మేల్లోనే ఇది ఎక్కువ కామన్. ద రీజన్ బీయింగ్ మేల్స్కి వాళ్ళ జెనిటల్ ఆర్గన్స్ దే ఆర్ ప్లేస్డ్ అవుట్ సైడ్. ఓకే. సో వాటికి కావాల్సిన బ్లడ్ సప్లై కానీ అవన్నీ కూడా లోపల నుంచి వస్తూ ఉంటాయి త్రూ ఏ స్మాల్ ట్యూబ్ లైక్ కెనల్ లాంటి స్ట్రక్చర్, ఇంగ్యునల్ కెనాల్ అంటాం. సో సమ్ పీపుల్ ఓవర్ ది బై కొంతమందికి బై బర్త్ నుంచి అవ్వచ్చు, కొంతమంది త్రూ ది ఏజ్ వీక్నెస్ వాల్లో వీక్నెస్ అవ్వటం వల్ల అవ్వచ్చు, ఏజ్ రిలేటెడ్గా అబవ్ 80 ఆ వాల్ మజిలే వీక్ అవ్వటం వల్ల అవ్వచ్చు. సో దిస్ బికమ్స్ ఎ వీక్నెస్. అప్పుడు లోపల ఉన్న కంటెంట్స్ ఆ కెనాల్ ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మేల్స్ విల్ హ్యావ్ ఎ రిలేటివ్లీ మోర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హెర్నియా అండ్ ఫీమేల్స్ విల్ హ్యావ్ ఎ లెస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో హెర్నియా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఎలా గుర్తించాలి? చాలా మందికి అర్థం కాదు. అంటే పెయిన్ ఉంటుందా? లేదా అక్కడ ఏం అర్థం అవుతుందంటారు? ఇనిషియల్ స్టేజ్లో కనిపెట్టడం అనేది చాలా కొంచెం డిఫికల్ట్ అయిన పద్ధతి. బట్ ఇనిషియల్లో ఉన్నా కూడా ఒక్కోసారి ఏంటంటే దే ఫీల్ సంథింగ్ లైక్ అబ్నార్మల్ డిస్కంఫర్ట్. సో హెర్నియా కూడా ఒక చోటనే ఇంగ్యునల్ రీజన్లో రావచ్చు, అంటే గ్రాయిన్ రీజన్లో కానీ లేదా బొడ్డు దగ్గర కానీ, లేదా ఎప్పుడైనా ఇంతకుముందు ఆపరేషన్ ఎప్పుడైనా జరుగుంటే ఆపరేషన్ సైట్లో వీక్ అయినప్పుడు కూడా అక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఏదైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, లేదా మోషన్కి వెళ్ళేటప్పుడు స్ట్రైనింగ్ ఓకే. ముక్కినప్పుడు సంథింగ్ ఏదో లోపల నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్, వచ్చి వెళ్ళిపోతున్న ఫీలింగ్. సో పెయిన్ సో కాదా? పెయిన్ ఇనిషియల్గా పెయిన్ రాదు. సో ఇనిషియల్గా దే హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ టిపికల్ సెన్సేషన్, ఏదో బయటికి వచ్చి వెళ్ళిపోతుంది అన్న సెన్సేషన్ దే విల్ హ్యావ్ దట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ అ హెర్నియా. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కానీ ఫ్యూ ఇయర్స్ కానీ దిస్ స్లోలీ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఎప్పుడైనా స్ట్రక్ అయిపోతే దెన్ ఇట్ మే కాజ్ పెయిన్. ఓకే. సో అప్పుడు మనం గుర్తించడానికి ఎక్కువ మంది అలాగే వస్తుంటారు కదండి జనరల్. ఇనిషియల్ స్టేజ్లో ఏదో ఏం పర్లేదులే అంత డిస్కంఫర్ట్ రాదు కాబట్టి దే నెగ్లెక్ట్ ఎట్ దట్ టైం. సో బట్ ఈవెన్ దే కాంట్ రికగ్నైజ్ దట్. రికగ్నైజ్ ఎట్ దట్ టైం అండ్ రికగ్నైజ్ చేసినా కూడా అంత డిస్కంఫర్ట్ కాదు కాబట్టి దే యూజువల్లీ చూద్దాం. డజంట్ కమ్ ఎర్లీ టు ది కన్సల్టెంట్. రైట్. సో దానికి సొల్యూషన్ ఓన్లీ సర్జరీయే ఉంటుందా అండి? జనరల్‌గా హెర్నియా అనగానే సర్జరీ చేస్తారు. ఒక సమ్ మెస్ లాంటిది వేస్తూ ఉంటారు. అదొక్కటేనా సొల్యూషన్ ఇంకా ఏమైనా ఉంటుందా? అందరికీ మెష్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ హెర్నియాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే. సో ఎన్ని ఓకే. టైప్స్ ఉంటాయి? అంటే సైట్ని బట్టి చెప్పాను కదా, కింద గ్రాయిన్ రీజన్ కాకుండా అంబిలికస్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా కోత పెట్టినప్పుడు అక్కడ వచ్చే హెర్నియా ఇన్సెషనల్ హెర్నియా అంటాం. అట్లాగనే ఆహార నాళం నుంచి పక్కన కూడా ఒక్కోసారి హోల్ వీక్ అయ్యే అవకాశం ఉంది. వాట్ ఓకే. వీ కాల్ ఎస్ హైటస్ హెర్నియా అంటాము. సో డైఫ్రామాటిక్ అంటే ఊపిరితిత్తుల కింద మజిల్ని డయాఫ్రామ్ అంటాం. దానిలో ఏమైనా హోల్ ఉంటే దాన్ని వచ్చే హెర్నియా డయాఫ్రామాటిక్. ఇవన్నీ ఉంటాం. సో మెజారిటీ వాటికి మందులతో అయితే ఏం తగ్గేది ఉండదు. ఓకే. డెఫినెట్గా 90% ఆఫ్ హెర్నియాస్ రిక్వైర్ సర్జరీ. కొన్ని హెర్నియాస్లో మాత్రం యూజువల్లీ సర్జరీస్ అవసరం లేదు. ఎస్పెషల్లీ అంబిలికల్ హెర్నియా లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి హెర్నియా అవసరం లేదు. ఐ మీన్ సర్జరీ అవసరం లేదు. రెస్ట్ మెజారిటీ ఆఫ్ కేసెస్కి సర్జరీ పడుతుంది. అండ్ మెష్ కూడా
యంగ్ పీపుల్‌లో వచ్చే హెర్నియాస్‌కి ఇంగునల్ హెర్నియాస్‌కి యూజువల్లీ మెష్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే యంగ్ పీపుల్‌లో వచ్చే హెర్నియాస్ యూజువల్లీ ఏంటంటే బై బర్త్ సాక్ అనేది అది ఆబ్లిటరేట్ అవ్వని పరిస్థితి ఉండి వచ్చిన ఓకే. వాళ్ళ మజిల్ బర్త్ వీక్‌నెస్ నుంచే. ఏం గాదు. బర్త్ వల్ల. మజిల్ వీక్‌నెస్ ఏం గాదు. బై బర్త్ కొంచెం డిఫెక్ట్ ఉండటం వల్ల వచ్చింది. సో, యూజువల్లీ వీళ్ళకేందంటే సాక్ అనేది ఒకటి అది క్లోజ్ చేస్తే సరిపోతుంది. మెష్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదు. ఓకే. సో, బై బర్త్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది బై కాబట్టి బర్త్ గూడా ఉండే కానీ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయి. గుర్తిస్తామండి? ఇప్పుడు బర్త్ వచ్చిందంటే ఐదర్ సో, వెంటనే యూజువల్లీ బర్త్ గుర్తించలేం. వచ్చే ఫస్ట్ 6 మంత్స్ ఆర్ 1, 2 ఇయర్స్‌లో యూజువల్లీ దే గెట్ క్లోజ్డ్. ఓకే. బట్ కొంతమంది మాత్రం బియాండ్ దట్ ఏజ్ గూడా పర్సిస్టెంట్‌గా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి దే రిక్వైర్ సర్జరీ. అండ్ ఇంకొకటి ఈ సర్జరీ టైంలో వాడే మెష్ ఉంటుంది కదా! దీని మీద చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. అంటే ఎలాంటిది వాడతారు? ఎన్ని రకాలుంటాయి? మరి అది మన ఒక బాడీలో ఉండిపోతుంది కాబట్టి, సో ఏ మెటల్ ఉంటుంది గానో, లేకపోతే మంచిది వాడతారని చాలా రకాల డౌట్స్ అడుగుతూ ఉంటారు గదా! సో ఎలా ఉంటాయి ఆ మెష్‌లన్నీ? సో, మనకి ఇంతకుముందు ఓపెన్ సర్జరీ ఎక్కువ చేసేవాళ్ళం. సో, ఓపెన్ సర్జరీ ఉండేది. ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీస్ అనేవి చేస్తున్నాం. సో, లోపల పెట్టే వైపు మెషెస్ యూజువల్లీ మామూలు ఇంగువల్ హెర్నియా వాటికి ప్రొలిన్ మెషే వాడతాం. యూజువల్లీ దే ఆర్ 99.99% సేఫ్. దే వోంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే. బట్ మెష్ పెట్టిన తర్వాత మాత్రం దే విల్ ఫీల్ లిటిల్ బిట్ ఆఫ్ టైట్‌నెస్ ఓవర్ దట్ రీజన్. ఓకే. అట్ ఎందుకంటే దట్ ఇట్ ఈస్ పర్టిక్యులర్ ప్లేస్. ఆ! సో, ఎందుకంటే ఇట్ గెట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇంటూ దట్ టిష్యూ. సో, రిలేటివ్‌లీ వేరే ఇంతకు ముందున్న ఎలాస్టిసిటీ గాని, టెన్సైల్ స్ట్రెంత్ గాని రిలేటివ్‌లీ కొంచెం ఆ ఎలాస్టిసిటీ అనేది కొంచెం తగ్గుతుంది. తగ్గుతుంది. యాహ్! దే ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ టైట్‌నెస్. బట్ ఇట్ వోంట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. వాళ్ళ రెగ్యులర్ ఫంక్షన్స్‌కి గాని వాటికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో మరి వన్స్ ఒకసారి ఆపరేషన్ చేసేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? హెర్నియాకి సంబంధించి? ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత యూజువల్లీ మజిల్ వీక్‌నెస్ ఉన్న వల్ల చేసిన హెర్నియాస్‌కి వి అడ్వైస్ 3 మంత్స్ ఆఫ్ డోంట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్. వెయిట్స్ ఓకే. ఆ! హెవీ వెయిట్స్. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దు. ఎక్సర్సైజ్ చేయొద్దు. దే కెన్ డూ నార్మల్ యాక్టివిటీస్. ఏ ఏజ్ వాళ్ళైనా? ఏ ఏజ్ వాళ్ళైనా నార్మల్ రెగ్యులర్ వాకింగ్ కానీ నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ చేయొచ్చు. చేయకూడదు ఏంటంటే లిఫ్ట్స్ ఎక్కువ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం ఒకటి. ఇంకోటి సడన్గా ఇటు తిరగటం అటు ఇటు లెఫ్ట్ సైడ్ సడన్ ఓకే. ఆ తిరగటం. పార్ట్ మీద జర్కీ స్ట్రెస్ మూమెంట్స్. ఫీల్ అయ్యేలా సడన్ జర్కీ మూమెంట్స్. ఓకే. అండ్ మూడోది స్ట్రెయినింగ్. అంటే మోషన్కి వెళ్ళినప్పుడు వెరీ సివియర్గా స్ట్రెయిన్ చేసి కూర్చోవాల్సిన అవసరం రావటం. ఈ 3 మెయిన్గా అవాయిడ్ చేయాలి. కింద కూర్చోవడం, లేవడం అలాంటివి గూడా కొంచెం తగ్గించాలి. అంటే ఆ అవి పార్ట్ మీద పర్టిక్యులర్ ఆ స్ట్రెస్ పార్ట్‌కి అవ్వకూడదు. ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండకూడదు. ఫర్ అట్‌లీస్ట్ 3 మంత్స్. అంటే వి ఆర్ గివింగ్ 3 మంత్స్ ఆఫ్ టైమ్ టు కంప్లీట్‌లీ హీల్ ఇట్. ఆఫ్టర్ దట్ మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వర్క్స్ ఫ్రమ్ అన్ని ది డే వన్ ఇట్‌సెల్ఫ్ రెగ్యులర్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3 మంత్స్ దే కెన్ డూ ఆల్ దీస్ ఎక్సెస్ యాక్టివిటీస్ ఆల్సో. ఓకే. సో అండ్ ఇంకా మన మెడికేషన్ గావచ్చు అలాంటివి ఏమైనా యూజ్ చేయాల్సి ఉంటుందా అండి? యూజువల్లీ డజంట్ రిక్వైర్. ఆఫ్టర్ సర్జరీ అయిపోయిన తర్వాత యూజువల్లీ ఫస్ట్ ఫ్యూ డేస్ యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇస్తాము. ఆఫ్టర్ 1 వీక్ యూజువల్లీ దే డజంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఫర్ దెమ్. 100% సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండొచ్చు మనం తర్వాత కూడా. యెస్. మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా ఒకసారి సర్జరీ అయిన తర్వాత? వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ బట్ ఛాన్సెస్ ఆఫ్ తక్కువ. రికరెన్స్ ఆర్ వెరీ లెస్ ఎట్ నౌ ఇయర్ టైమ్స్. ఇప్పుడున్న టెక్నాలజీ కానీ, స్కిల్ కానీ ఎవ్రీవన్ ఈజ్ వెరీ స్కిల్డ్ అండ్ టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మెజారిటీ ఆఫ్ కేసెస్ ఆర్ బీయింగ్ డన్ నౌ లాప్రోస్కోపికల్లీ అండ్ రోబోటికల్లీ. సో, రికరెన్స్ ఛాన్సెస్ అనేవి చాలా 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 తక్కువ. తక్కువైపోయినాయి. బట్ స్టిల్ అసలు లేవంటే కాదు. దట్ డెఫినెట్లీ 1-2% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్సెస్ ఆర్ దేర్. ఎస్పెషల్లీ ఎవరిలో అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో, మరీ వీక్గా ఉన్న వాళ్ళల్లో. సో, వీళ్ళల్లో రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, దోస్ హూ హ్యావ్ స్మోకింగ్ రిలేటివ్లీ దే హ్యావ్ కఫ్ ఆల్సో అండ్ రిలేటివ్లీ దే మజిల్ ఆల్సో రిలేటివ్లీ వీక్. అండ్ హీలింగ్ కెపాసిటీ కూడా వాళ్ళలో తక్కువగా ఉంటుంది. దిస్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ హై ఛాన్స్ ఆఫ్ రికరెన్స్. ఓకే అండి. అంటే ఇప్పుడు హెర్నియా డిఫరెంట్ టైప్స్ ఉంటదన్నారు మీరు. సో, ఒక పర్టిక్యులర్ ఏరియాలో సర్జరీ చేసిన తర్వాత ఇంకొక ఏరియాలో వచ్చే అవకాశం ఉంటుందా? అట్లా ఏం లేదు. దీనివల్ల సపరేట్గా ఇంకోటి అలానేం లేదు. దీనివల్లని కాదు. ఆ, జనరల్‌గా కూడా ఒకటే వ్యక్తికి అది 2, 3 ప్లేసెస్‌లో వచ్చే అవకాశం ఉంటుందా హెర్నియా? ఉండే అవకాశం. వి సీ నంబర్ ఆఫ్ పేషెంట్స్ హూ హ్యావ్ మల్టిపుల్. అంబలికల్ హెర్నియా ప్లస్ ఇంగునల్ హెర్నియా, హైటస్ హెర్నియా ప్లస్ అంబలికల్ హెర్నియా. సో, ఇలాంటి చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా కూడా.
సో సో ఒక ఇప్పుడైతే హెర్నియా ఉండే వాళ్ళకి ఇంకో హెర్నియా కూడా ఉండే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. ఉంటాయి. సో కాకపోతే దానికి ట్రీట్మెంట్ కూడా మన దగ్గర కంప్లీట్‌గా ఇప్పుడు వచ్చింది కాబట్టి టెక్నాలజీ. సో భయపడాల్సిన పనైతే భయపడాల్సిన అవసరం, హెర్నియా అనేది ప్రాణాంతక వ్యాధి అలాంటిది కాదు. అయితే కాదు కాదు. రైట్. సో డెఫినెట్లీ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. రైట్. అండ్ ఇంకొకటి లైఫ్ మెయింటైన్ అంటే లైఫ్ స్టైల్‌ని మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఎస్, ఆల్ కవర్. మెజారిటీ ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉంటే హెర్నియాస్ యూజువల్లీ కూడా తక్కువగానే ఫిజికల్ ఉంటాయి. యాక్టివిటీ. ఓకే అండి. సో ఇంకా ఇంకొక సమస్య ఎక్కువ మంది ఈ మధ్య వింటున్నాం కొలరెక్టల్ క్యాన్సర్. అదే పెద్ద పేగుకు సంబంధించి క్యాన్సర్. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. అండ్ ఈ స్టమక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, లేదా మరి జెనెటికల్లీ అవ్వచ్చు. పెద్ద పేగుకు సంబంధించి క్యాన్సర్ కూడా ఎక్కువగా వింటున్నాం. సో అసలు ఎలా వస్తుందంటారు కొలరెక్టల్ క్యాన్సర్ ఫస్ట్? కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే నార్మల్లీ ఏదన్నా 1 or 2 సెల్స్ దే స్టార్ట్ బికమింగ్ అటానమస్. అంటే అటానమస్ అంటే బాడీ కంట్రోల్లో లేకుండా సెల్ దాంతరకు అది ఎక్సెస్గా గ్రో అవుతూ ఉంటుంది. సో ఓవర్ పీరియడ్ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ సచ్ ఏ ఎంత ఎక్స్ట్రా అవుతుందంటే దే స్టార్ట్ బ్లీడింగ్ అండ్ దే గెట్ ఇన్ఫిల్ట్రేటింగ్, అంటే పక్క ఆర్గన్స్ కూడా డ్యామేజ్ డ్యామేజ్ అంత చేస్తాయి. స్థాయికి వెళ్తుంది. దిస్ వాట్ వీ కాల్ యాజ్ ఎ క్యాన్సర్. సో కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఈ మధ్య దే ఆర్ వెరీ హై ఆన్ రైస్. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్కి మాత్రమే పరిమితమైనది, ఇప్పుడు వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ యంగ్ ఏజ్ ఆల్సో. సో ఇందులో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్పొరాడిక్, అంటే నార్మల్గా 50 పైబడిన వయసు వాళ్ళకి నార్మల్గా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి 5% పీపుల్లో, దట్ వాట్ వి కాల్ స్పొరాడిక్. అది కాకుండా హెరిడిటరీ అంటారు. హెరిడిటరీ అంటే జన్యుపరంగా వచ్చేవి, రైట్. జన్యుపరంగా ఫ్యామిలీస్లో నడిచేది. సో ఏదైనా ఫ్యామిలీలో ఒక 30 ఇయర్స్ కన్నా బిలో కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే కొలానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చింది అంటే వాళ్ళకి పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎక్కువ ఉంటాయి. అంటే ఉంటాయి. 30 ఇయర్స్ లోపు వాళ్ళకి వచ్చి థర్డ్ ఉంటాయా? యూజువల్లీ 30 ఫ్యామిలీ హెరిటరీ అనేవి 30 ఇయర్స్ లోపుగా చూస్తూ ఉంటాం. వాళ్ళకు వచ్చిందంటే డెఫినెట్గా పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి. కనిపిస్తారు. రైట్. అనదర్ థింగ్ ఈజ్ కొలైటిస్ అసోసియేటెడ్, అంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్పి, క్రానిటిస్ అని. వీళ్ళలాంటి ఒక రకమైన వ్యాధి వల్ల పెద్ద పేగు ఎప్పుడు కూడా వాపు ఉంటా ఉంటుంది. ఓకే. ఆహా! సో వీళ్ళలో క్యాన్సర్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఎక్కువ. ఉంటాయి. సో వీళ్ళలో ఒక అల్సరేటివ్ కొలైటిస్ గుర్తించిన దగ్గర నుంచి ఒక 10 ఏళ్లలో క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీళ్ళ 3 రకాలు ఐ మీన్ భావించవచ్చు. సో ఎట్లా ఐడెంటిఫై చేసేది ఎట్లా? సో ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే మామూలుగా కొలరెక్టల్ క్యాన్సర్ ఎప్పుడు వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మోషన్లో బ్లడ్ గమనించడం కానీ, లేదా సడన్గా వాళ్ళ మోషన్ తాలూకు బౌల్ మూమెంట్స్ అంటాం. అంటే రోజు ఒకసారి మోషన్కి వెళ్ళే వాళ్ళు సడన్గా రోజుకి 2-3 సార్లు మోషన్ వెళ్ళటము, లేదా సరిగ్గా మోషన్ అవ్వకపోవటము, చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. ఈ రెండింటిని కూడా, ఈ 2. నెక్స్ట్ వెయిట్ లాస్, సడన్గా తెలియకుండా ఆకలి తగ్గిపోవటం, బరువు తగ్గిపోవటం. 3. నెక్స్ట్ పెయిన్ తెలియకుండా వేగ్గా ప్రతిరోజు కొంచెం 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 కొంచెం. పెయిన్ రావటము. అండ్ అలసటగా తెలియకుండా బ్లడ్ లాస్ అవ్వటం, అంటే మనకి మోషన్లో బ్లడ్ కనపడకపోవచ్చు, రైట్. వెరీ సమ్‌టైమ్స్. మైన్యూట్ అమౌంట్స్లో కొంచెం కొంచెం బ్లడ్ పోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే గ్రాడ్యువల్గా నీరసంగా అయిపోతుంటారు. ఒంట్లో ఎప్పుడైతే బ్లడ్ తక్కువ ఉంటుందో నీరసంగా ఉంటారు. అప్పుడు చెక్ చేసుకుంటే మన ఎనీమియా ఉంది ఏంటా, ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు చాలామంది. బట్ కొలాన్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి వాళ్ళకి మైండ్లోకి వెంటనే రాకపోవచ్చు. రైట్. కరెక్ట్. సో ఇవన్నీ కూడా గుర్తించడానికి లక్షణాలు. అంటే ఎలా గుర్తిస్తారు? స్కాన్ ద్వారానండి పర్టిక్యులర్ టెస్ట్ సో చేస్తారు? ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూజువల్లీ ఏంటంటే ఎప్పుడైతే కన్సల్టెంట్ మా దగ్గరకు వస్తారో యూజువల్లీ వి టు ఫస్ట్ నాన్ ఇన్వేసివ్ మెథడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూసుకుంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ స్పెసిఫిక్, జస్ట్ నాన్ ఇన్వేసివ్ కాబట్టి ఫస్ట్ లైన్గా అల్ట్రాసౌండ్ చేస్తాం. బట్ డెఫినెట్గా ఐడెంటిఫై చేయాలంటే వీ నీడ్ ఏ కొలనోస్కోపీ, అంటే కింద మోషన్ వచ్చే ద్వారం నుంచి ట్యూబ్ పోనిచ్చి కొలాన్ మొత్తాన్ని ఒకసారి చూస్తాం. వాట్ వీ కాల్ యాజ్ ఎ కొలనోస్కోపీ. సో అక్కడ తెలుస్తుందన్నమాట. అక్కడ యూజువల్లీ 99% విల్ గెట్ ఐడెంటిఫైడ్. ఓకే. సో అంటే వన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మెడికేషన్ ద్వారా ట్రై చేస్తారా? దానికి సర్జరీ ఉంటుందా? సొల్యూషన్ అనేది? ఐ మీన్ క్యూరేటివ్ స్టేజెస్. సో ఇందులో క్యాన్సర్ కూడా వచ్చినప్పుడు కూడా ఒకసారి చూసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. దాని నుంచి చిన్న ముక్క తీసి పరీక్షకు పంపిస్తాం.
వన్స్ ఇట్ ఈస్ గెట్స్ బయాప్సీ. ఒకసారి కన్ఫామ్ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది అంటే పేగుకు మాత్రమే ఉందా లేదా పేగు దాటి ఇంకెక్కడికన్నా కూడా వెళ్ళిందా, ఒళ్ళంతా స్ప్రెడ్ అయిందా, ఆ స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యూజువల్లీ పేగుకు మాత్రమే ఉంది అనుకోండి, సర్జరీ ఇస్ ద ఫస్ట్ లైన్. అంటే ఓకే. మనం క్యూర్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు, సో ఇమీడియట్గా ఫస్ట్ సర్జరీకి టేకప్ చేస్తాం. అట్లా కాదు, ఆల్రెడీ ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిపోయింది అనిపిస్తే మాత్రం ఫస్ట్గా కీమోథెరపీ ఇచ్చి చూస్తాం. దాన్ని బట్టి మనం ఫర్దర్గా సర్జరీ అవసరం మేరకు చేస్తాం. సో అది ఎంతవరకు స్ప్రెడ్ అయిందనే దాని మీద మన ట్రీట్మెంట్ అనేది ఎస్. డిపెండ్ అయి ఉంటుందంటారు. సో ఇంకొకటి అండి, ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎంగేజ్ నుంచి ఫేస్ చేస్తున్నారని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! సో అలా ఎసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఉన్న వాళ్ళకి ఈ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చా? ఎసిడిటీకి కొలోరెక్టల్ క్యాన్సర్కి పెద్ద సంబంధం ఏం లేదు. సో సంబంధం. అది ఉంది సో కాబట్టి ఇది వస్తుందని మనం చెప్పలేం. కొలోరెక్టల్ క్యాన్సర్ యూజువల్లీ ఎవరిలో ఎక్కువ గమనిస్తామంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, ఒబెస్ ఉన్నవాళ్ళు, రెడ్ మీట్ అంటే పోర్క్ కానీ లివర్ కానీ ఇవి తినే వాళ్ళల్లో, అండ్ అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ ఇంకా క్యాన్సర్ యొక్క 7 డేంజరస్ థింగ్స్ ఏంటండి? అంటే మనకి సంబంధించి ఏం చూస్తాం మనం? డేంజర్స్గా మెయిన్ ఇదే అండి. అంటే సిమ్టమ్స్ అన్ని మెయిన్గా ఇవి మనకి ఇంపార్టెంట్. మెయిన్గా చూసుకోవాల్సింది ఇక్కడ బ్లీడింగ్ అవుతుందా లేదా, వెయిట్ లాస్ అవుతుందా లేదా, సడన్గా చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా, అట్లాగనే ఆకలి ఎట్లా ఉంది, బరువు తగ్గుతున్నారా, ఇవి చూసుకోవటం మెయిన్ థింగ్. సో ఇవి గమనించి దాని తగ్గట్టు అవి ఐడెంటిఫై చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి చూసుకోవటం ఇస్ ద బెస్ట్ థింగ్. సో ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఐదర్ ట్రీట్మెంట్‌లో ఉంటుంటాం గదా! క్యాన్సర్ అప్పుడు. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? ట్రీట్మెంట్ సో సర్జరీ అంటే మీరు సర్జరీ టైం అంటున్నారా లేదా? వన్స్ గుర్తించిన తర్వాత వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? ఐదర్ సర్జరీ అవ్వచ్చు, మీరు ట్రీట్ ఎలా చేస్తారనేది ఇంకా అది డిపెండ్స్ ఆన్ దట్ మూమెంట్ కాబట్టి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి? సో సో కొలరెక్టల్ క్యాన్సర్ ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు మరీ స్టిల్ ఒక 100% మంది ఐడెంటిఫై చేస్తే 10 నుంచి 20% వాళ్ళకి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. 80% పీపుల్లో వీఆర్ స్టిల్ అటైన్ క్యూరేటివ్ రేట్స్. క్యూరేటివ్ రేట్స్ అంటే ఆపరేషన్ ఎర్లీ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాన్ని క్యూర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒకసారి సర్జరీ చేసిన తర్వాత దాని ఏ స్టేజ్లో ఉంది అని బట్టి ఫర్దర్ కీమోథెరపీ ఏమైనా అవసరమా లేదా అని దాన్ని బట్టి ఇస్తుంటాం. సో ఇవి తగ్గట్టు కీమోథెరపీ తట్టుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అండ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ స్టాప్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డెఫినెట్లీ. ఓకే, దీస్ ఆర్ ది వన్ విచ్ ప్రమోట్స్ ఎ గుడ్ హీలింగ్ అండ్ రెడ్యూస్ ది ఛాన్సెస్ ఆఫ్ రికరెన్సెస్. ఓకే అండి. అంటే వన్స్ మీరు ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళకి మొత్తం కంప్లీట్‌గా తగ్గిపోయింది అన్న తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇది రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ అనేది కంప్లీట్ క్యూర్ అయిందని చెప్పి వెంటనే భావించడానికి లేదు. లేదు. ఓకే. సో అట్లీస్ట్ మనం నార్మల్ అంచనా ఏంటంటే ఒక 5 ఇయర్స్ వరకు పేషెంట్కి తిరిగి క్యాన్సర్ రాలేదంటే యూజువల్లీ వీ థింక్ ఇట్ యాజ్ ఏ క్యూర్ అయింది అని చెప్పేసి భావిస్తుంటాం. అప్పటి వరకు కూడా రెగ్యులర్గా వీళ్ళు ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. సో ఫాలోఅప్ కూడా మనకి ఏంటి, రక్తంలో పరీక్షలు ట్యూమర్ మార్కర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఆ ట్యూమర్ మార్కర్స్ని ప్రతి 6 మంత్స్కి ఒకసారి చూస్తూ ఉంటాం, అవి ఏమైనా ఓకే. పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా. ఒకవేళ అట్లానే కొలనోస్కోపీ చేసి చూస్తాం సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ తిరిగి ఏమన్నా గ్రోత్ వస్తుందా అని చెప్పేసి, ఆర్ పెట్ స్కాన్ చేస్తుంటాం తిరిగి ఎక్కడన్నా మళ్ళీ ఇంకెక్కడన్నా వస్తున్నాయా అని వేరే చెప్పేసి. పార్ట్‌లో కూడా వచ్చాయి. రైట్. సో ఫస్ట్ 2 to 3 ఇయర్స్ కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి. ఉంటాయి. వన్స్ 5 ఇయర్స్ దాటింది అనుకుంటే మాత్రం వి థింక్ ఇన్ టర్మ్స్ ఇట్ యాజ్ ఎ క్యూరేట్. అప్పటి వరకు కూడా కంప్లీట్ క్యూర్ అయిందని చెప్పలేము. భావించడానికి వీల్లేదు. రైట్. రైట్. అంటే ఇందాక ఇంకొకటి అన్నారు మీరు. 30 ఇయర్స్ లోపు వచ్చేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకుంటే జెనెటికల్లీ వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు. అంతే గదా! సో అలా వచ్చేవాళ్ళు ఉంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఆ పిల్లలకి రాకుండా చూసుకోవచ్చంటారు? ఎస్, ఇంకొకటి ఏంటంటే 30 ఇయర్స్ బిలో, ఐ మీన్ లో యంగేజ్ గ్రూప్. సో వీళ్ళు క్యాన్సర్స్ ఒకటి డైరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా పాలిప్స్ అంటే చిన్న చిన్న గెడ్డలు ఉంటాయి. సో పాలిప్స్ ఉన్నప్పుడు యూజువల్లీ అవి వెంటనే క్యాన్సర్గా మారవు,
బట్ ఇట్ టేక్స్ టైమ్స్, అంటే ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకే. అది కొలాన్లో ఒక చిన్న పాలిప్ ఉన్నాయా, లేదా కొలాన్ మొత్తం మల్టిపుల్ కొంతమందికి వేలల్లో పాలిప్స్ ఉంటాయి. వీళ్ళలో ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్లో అవి డెఫినెట్గా క్యాన్సర్గా అవుతుంటాయి. సో వీళ్ళకి పిల్లలకి కూడా. క్యాన్సర్ రాకముందే కూడా వీళ్ళకి సర్జరీ చేసేస్తాం. పాలిప్స్ ఒక పెద్ద పేగులో 1000కి మించి పాలిప్స్ ఉన్నాయి అనుకుంటే అవి ఖచ్చితంగా క్యాన్సర్గా మారే అవకాశం, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ అంటాం ఈ వ్యాధిని. సో వాళ్ళకి మాత్రం క్యాన్సర్ రాకముందే ఈ పెద్ద పేగును మొత్తం తీసేస్తాం. ద తీసేస్తారు. రీజన్ బీయింగ్ వీ నో దట్ ఇట్ ఈస్ 100% గెట్స్ క్యాన్సర్. సో ఓకే, పెద్ద పేగు అలా తీసేయడం అంటే కాకుండా మొత్తం కొంతమందికి సింగిల్ 1 or 2 పాలిప్స్ ఉంటాయి. అవి ఎట్లా ఐడెంటిఫై అవుతుందంటే నార్మల్గా వీళ్ళకి ఏంటంటే 2-3 సార్లు మోషన్ అవటము, లేదా మోషన్లో జిగురు లాంటి పదార్థం పట్టడం, మ్యూకస్ అది పడటము, లేదా మోషన్కి వెళ్ళినా కూడా ఇంకా లోపల నాకు ఏదో ఉంది, అనే కంప్లీట్గా క్లియర్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళలో పాలిప్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మెజారిటీ ఆఫ్ టైమ్స్ వీళ్ళని కొలనోస్కోపికల్గా పాలిప్స్ తీసేయవచ్చు. తీసేసినా కూడా వీరు ప్రతి యాన్యువల్గా కొలనోస్కోపీ ఫాలోఅప్లో ఉండాలి పిల్లలు కూడా. ఏ పిల్లలైనా ఏజ్ కూడా. పిల్లలకి సర్జరీ యూజువల్లీ 16 to 25 ఏజ్ గ్రూప్లో ఇవి ఎక్కువగా పాలిప్స్ అనేవి గమనిస్తూ ఉంటాము. సో పూర్తి సర్జరీ కాదు, కొలనోస్కోపికల్గానే ఆ పాలిప్స్ని తీసేయడానికి వీలుంటుంది 1 or 2 పాలిప్స్ ఉంటే. బట్ మల్టిపుల్ ఉంటే మాత్రం సర్జరీకి ప్రిఫరబుల్. కొంచెం బిగ్ సర్జరీ చేయాల్సి ఎస్. ఉంటుందేమో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్లు ఎంగేజ్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఐదర్ వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు లేదా సర్జరీ చేయించుకున్నారు, వాళ్ళ పిల్లల్ని కనొచ్చు అంటారా ఆ టైంలో అసలు? సో వీళ్ళు అంటే జెనెటికల్ టెస్టింగ్. సో ఇప్పుడు లేటెస్ట్గా జెనెటిక్ టెస్టింగ్ అనేది మార్కెట్ నాకు తెలిసి నెక్స్ట్ 4-5 months or 6 monthsలో ఈవెన్ స్మాలర్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఆల్సో విల్ హ్యావ్ ఏ జెనెటిక్ టెస్టింగ్, వాట్ వీ కాల్ యాజ్ ఎ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, రైట్, ఎన్జిఎస్ రైట్. అని. అవును. సో ఇవి నార్మల్గా మార్కెట్లోకి అవైలబుల్గానే వస్తున్నాయి. సో ఎప్పుడైతే యంగేజ్ గ్రూపుల్లో ఐడెంటిఫై చేస్తామో కొలరెక్టల్ క్యాన్సర్ని, ఎప్పుడైతే మన ఫెమిలియల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నామో వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేయించాలి. వీళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ జెనెటిక్ టెస్టింగ్ని పిల్లలకు కూడా చేయించాలి. సో సర్టెన్ ఆ జెనెటిక్స్ మేము ఎప్పుడన్నా పాజిటివ్గా, అంటే ఏదైనా సమ్ అబ్నార్మల్ జీన్స్ని మేము ఐడెంటిఫై చేస్తే సో వాళ్ళ పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తాం. సో దాని తగ్గట్టు మెరైటల్ కౌన్సిలింగ్ అండ్ జెనెటికల్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. ఇస్తూ సో ఉంటారు. అంటే ఏ టైంలో ప్లాన్ చేసుకోవాలి? ఎంతవరకు పిల్లల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది, ఎంత పర్సంటేజ్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ముందే కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇచ్చిన అప్పుడు కూడా ఇఫ్ దే వాంట్, దాని తగ్గట్టు విల్ టేక్ ఎ డెసిషన్. వచ్చిన దాని తర్వాత ఒకవేళ ఇఫ్ దే గెట్ మ్యారీడ్ వాళ్ళ పిల్లలకు కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయించి దాని తగ్గట్టు ఇఫ్ దే ఫౌండ్ ఆ జీన్స్ వీళ్ళల్లో కూడా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఎర్లీగా వి స్టార్ట్ స్క్రీనింగ్. ట్రీట్మెంట్. రైట్. ఎర్లీగా కొలనోస్కోపీ చేయటము, లేదంటే ఏదన్నా ట్యూమర్ మార్కర్స్ చేయటము వీళ్ళకి స్టార్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ అతనికి 35 ఇయర్స్ అప్పుడు కొలరెక్టల్ క్యాన్సర్ బయటపడింది అనుకోండి, వాళ్ళ పిల్లలు 25 ఇయర్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం. రావచ్చు. ఓకే. 25 అప్పటి నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. అందుకన్నా ఎందుకంటే ముందు 35 ఇయర్స్ అప్పుడు కొలాన్ క్యాన్సర్ బయటపడిందంటే అతనికి ఆ స్టేజ్కి డెవలప్ అవడానికి అట్లీస్ట్ 10 years టైం పట్టింది. రైట్. సో స్టార్టింగ్ స్టేజ్ మై ఎర్లీ ఐడెంటిఫికేషన్ విల్ హ్యావ్ ఏ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్. సో 10 ఇయర్స్ 15 ఇయర్స్ అలాంటి ఏజ్లో ఇలాంటివి చేయరా అండి? అంటే ట్రీట్మెంట్ ఇవ్వరు జనరల్గా ఎర్లీ ఆ ఏజ్లో ఏజ్ పిల్లలకి? గ్రూప్లో ఇప్పుడు కొత్తగా గమనిస్తున్నాం, బట్ స్టిల్ రిలేటివ్లీ రేర్. యూజువల్లీ 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఎక్కువగా చూస్తున్నాం. చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, మళ్ళీ పేరెంట్స్ అన్నాం కదా, సో అంటే ఐదర్ ఇప్పుడు మేల్కి ఫీమేల్కి ఇద్దరు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మేల్కి వస్తే పిల్లలకి వచ్చే అవకాశం ఎక్కువనా ఈ క్యాన్సర్, లేదా ఫీమేల్కి ఉంటే తొందరగా పిల్లలకి వస్తుందంటారా? అట్లా ఏం లేదండి, మేల్ ఈ జెండర్ డిఫరెన్సియేషన్ ఏం లేదు. దట్ ఈస్ ఆల్ ఐ మీన్ క్లియర్ కట్గా తెలుసుకోవాలంటే మనం జెనెటిక్ టెస్టింగ్ చేయాల్సిందే. సో అంటే అంటే ఫీమేల్ బేబీని ఎక్కువసేపు మోస్తారు కాబట్టి 9 months ఉంటారు కదా, సో అలా ఏం లేదు, దే తొందరగా అలా క్యారీ ఏమి బోత్ ది జీన్స్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్. ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. సో సో అకార్డింగ్ టు ద అదే మీరు అన్నట్లు డాక్టర్ సజెషన్ తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అయితే ఉత్తమం అంటారు. సో అన్నిటికీ అయితే ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది కాబట్టి భయపడాల్సిన పని లేదని చెప్పుకోవచ్చు. ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, బట్ మన జాగ్రత్తల్లో మనం ఖచ్చితంగా ఉండాలి. మనం సో ఉండాలి. ఏం చేంజ్ చేసుకుంటారు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్? ఎందుకు కారణాలు మనం తెలుసుకోవాలి. సో ఆ కారణాలు అనే వాటిని అవాయిడ్ చేయాలి. ఏంటి మేజర్ కారణాలు? ఒకటి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్,
ఒకటికి 10 సార్లు గవర్నమెంట్ చెప్పినా, మేము చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా రైట్. దే ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ఆల్వేస్ టు బి అవాయిడెడ్ ఎట్ ఎనీ కాస్ట్. ది నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒబెసిటీ. వెయిట్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. మంచి ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా ఫుడ్ విత్ రిచ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్లో కానీ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. రైట్ అండి. సో మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే అన్నిటి నుంచి మనం వీలైనంత వరకు సమస్యలను తగ్గించుకోవడానికి వీలుంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ ఎస్, కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. క్యూర్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు డీటెయిల్డ్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి, హెనియా అండ్ అఫ్ కోర్స్ క్యాన్సర్, పెద్ద పేరు క్యాన్సర్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. సో అదండి, చూసారు కదా. అంటే ఇవి జనరల్గా మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం, కానీ అది వన్స్ సివియర్ అయిన దాకా మనం పట్టించుకోకుండా ఉండడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో ఏదైనా ఎర్లీగా గుర్తించితే దానికి కొంచెం మనం ఈజీగా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటి అంటే ప్రివెన్షన్. ఆఫ్ కోర్స్ మనం ఏదైనా వచ్చిన తర్వాత బాధపడే బదులు రాకముందు దాన్ని అసలు రాకుండా ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. కాబట్టి ముందు మన లైఫ్ స్టైల్ని, ఫుడ్ హ్యాబిట్స్ని అండ్ టైమింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాలంలో మిస్ అవుతుంది ఏంటంటే టైమింగ్స్. ఆ టైమింగ్స్ని మెయింటైన్ చేయడం, బయట ఫుడ్ ఏదైనా జంక్ కానీ అలాంటివి ఎక్కువగా తినకుండా వీలైనంత వరకు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు అలా ట్రై చేసి చూడండి, తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే.